సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఉద్యోగాలు వంటి కీలక రంగాల నుంచి ప్రతిపాదనలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి వారు బడ్జెట్ పై కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరి నోట్లోనూ ప్రస్తుతం బడ్జెట్ అనే పదం నానుతోంది. బడ్జెట్ ఈ పదం మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉపయోగించారు, దాని పుట్ట పూర్వత్రాలు తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బడ్జెట్ అనే పదం ఎలా వాడుకలోకి వచ్చింది, ఆ పదానికి అర్థమేంటి, మన దేశంలో మొట్టమొదటిసారి బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టారు, ఇక 2024 బడ్జెట్ లో ఎలాంటి ప్రకటనలు ఉండనున్నాయి, ఏ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బడ్జెట్ అనే పదం సామాన్యులకు చాలా సుపరిచితమైన పదం. సగటు జీవి తనకు వచ్చే నెలవారీ ఆదాయాన్ని ఖర్చుతో కూడిన ఓ రిపోర్టు తయారు చేసుకుంటారు. వచ్చే ఆదాయం ఎంత, అయ్యే ఖర్చు ఎంత, అన్ని పోను మిగిలేది ఎంత అనే జమ ఖర్చుల లెక్కను ఓ రిపోర్టుగా రాసుకుంటారు. ఆ రిపోర్టు ప్రకారం అనవసర వ్యయాలు చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. ప్రభుత్వాలు చేసే పని కూడా అదే. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే రాబడి, ఆదాయం ఎంత, అందులో చేసే ఖర్చు ఎంత ఉండాలి, కేటాయింపులు ఏ మేరకు చేయాలి అనే విషయాలను పొందుపరుస్తూ ఓ చిట్టా తయారు చేస్తారు. దాన్నే వార్షిక బడ్జెట్ అంటారు. బడ్జెట్ అనే పదం బౌస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. బౌస్ అంటే లెదర్ బ్యాగ్ అని అర్థం. బౌజ్ అనే పదం ఆ తర్వాతి క్రమంలో ఫ్రెంచ్ లో బకెట్ గా మారింది. బకెట్ అంటే లెదర్ బ్రీఫ్ కేస్ అని అర్థం. ఆదాయానికి సంబంధించిన రసీదులు, వ్యయానికి సంబంధించిన పత్రాలు వంటివి చట్టసభకు ఆ బ్రీఫ్ కేస్ లో చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లేవారు. బ్రిటిష్ కాలం నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించిన పత్రాలు లేదా పుస్తకాన్ని బడ్జెట్ అని పిలవడం మొదలు పెట్టారు. మొదట్లో ముదురు ఎరుపు సూట్ కేసులో కేంద్ర బడ్జెట్ పత్రాలను తీసుకువచ్చేవారు. ఆ తర్వాత సంప్రదాయ బహిఖాతాను ఉపయోగించారు. ఇప్పుడు అందులోనూ మార్పులు చేసి డిజిటల్ బాట పట్టారు. గత 3 పర్యాయాలు మోడర్న్ ఇండియా ట్యాబ్ లోనే బడ్జెట్ ను పొందుపరిచి పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. స్వాతంత్రం అనంతరం ఇండియాలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ను 1947 నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. తొలి బడ్జెట్ మొత్తం అంచనా 171.15 కోట్లు కాగా అంచనా ద్వయ లోటు 24.59 కోట్లు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ను 1950 ఫిబ్రవరి 28న ఆర్థికవేత్త జాన్ మథాయ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ తో పాటు మధ్యంతర బడ్జెట్ అనే పదాలను 1948 నుంచి 49 కాలంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. ఇక అప్పటి నుంచి ఆ పదం కూడా వాడుకలోకి వచ్చింది. ఇక 2024 బడ్జెట్ లో యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో పెద్దపీట వేస్తుందని తెలుస్తుంది. ఇటీవలే హిందూ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం, వర్గం లేదా మతాన్ని పరిగణలోకి తీసుకోకుండా వారి అభ్యున్నతపై దృష్టి పెడతామన్నారు. అలాగే నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వ్యవసాయ ఉపకరణాలను మెరుగుపరిచేందుకు, పౌరుల ఆరోగ్య సంక్షేమ సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. అలాగే పంట అనంతరం అవసరమైన పద్ధతులను, వివిధ రంగాలలో తయారీని ప్రోత్సహించడం వంటి ప్రాముఖ్యతలను వివరించారు. బడ్జెట్ లో మాత్రమే కాకుండా ఈ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమన్వయంతో చురుగ్గా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నిర్మలా సీతారామన్. తక్కువ ఖర్చుతో ట్రాన్సాక్షన్స్ వేగవంతం చేయడం, అంతర్గత భవ్య పేమెంట్లను మరింత సరమైనవిగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కంపెనీలు స్టాక్ మార్కెట్లలో సానుకూల పనితీరు కనపరుస్తున్నప్పటికీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ ఏడాది లోకసభ ఎన్నికలు ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్
ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినందున ఈసారి ఎలాంటి అద్భుతమైన ప్రకటనలు ఉండకపోవచ్చంటూ కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. తాత్కాలిక బడ్జెట్ లో పెద్దగా మార్పులేమీ ఉండవని సూచించారు. సాధారణంగా ఎన్నికల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లో కొత్త పథకాలు, పనుల్లో మార్పులు వంటివి పెద్దగా కనిపించవు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ తాత్కాలికమే అయినప్పటికీ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇక 2024 బడ్జెట్ లో ఏ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.